హాయ్ అండి. నమస్తే. పునర్జన్మ 14వ భాగము. రచన మీనా ముక్తేశ్వర్ గారు. చదువుతున్నది లక్ష్మి. ఇక కథలోకి వెళితే, నదియా మౌలి కోలుకుంది. నిజంగా ఆ పూర్తి బాధ్యతను సాగర్ తీసుకున్నాడు. సాగర్కి ఆశా మౌలి ఫోన్ చేసింది. షూటింగ్ రావటం లేదు ఎందుకు అని. మీ అమ్మగారు హాస్పిటల్లో ఉన్నారు, ఆమె దగ్గర నేను ఉన్నాను అన్న సంగతి నీకు తెలుసు కదా. ఆశ ఎవరూ పట్టించుకోకపోతే ఎలా అన్నాడు సాగర్. నా మంచి ఆమెకు అక్కర్లేదన్నప్పుడు ఆమె మంచి నాకెందుకు అన్నది ఆశామౌళి. సాగర్కి ఏమి మాట్లాడాలో తెలియలేదు. ఆ తర్వాత సిస్టర్ చెప్పటంతో రూంలోకి వెళుతూ, ఉంటాను ఆశ, నేను మళ్ళీ కలుస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు సాగర్. ఆ తర్వాత సాగర్తో మాట్లాడింది నదియామౌళి. ఆ రోజు సాయంత్రం డిశ్చార్జ్ చేస్తున్నారు, అందుకే మళ్ళీ కలవాల్సిన అవసరం ఉండదు అని నీకు చెప్పాల్సిన విషయం చెబుతున్నాను అంటూ తన మనసులోని మాటను చెప్పింది నదియామౌళి. అన్నీ విన్న సాగర్, తప్పకుండా మీరు చెప్పినట్టు వింటాను అని మాట ఇచ్చాడు. అలాగే ఆశతో కొత్తగా ఒప్పుకున్న సినిమాలు అన్నీ కూడా వెనక్కు తీసుకున్నాను అని ఫోన్ చేస్తే నిర్మాతకు చెప్పాడు సాగర్. ఇదేమిటి, ఫైట్ సీన్స్ ఉన్నాయి 2 మూవీస్లో, అవి పూర్తి చేయండి దయచేసి అని బతిమాలారు దర్శకులు నిర్మాతలు. అలాగే అని చెప్పాడు సాగర్. కొత్తగా సినిమాలు ఒప్పుకున్న వాళ్ళు సడన్గా మీరు ఈ విషయం ఇలా నిర్ణయించుకోవటంలో కారణం తెలియాలి కదా అంటూ గోల పెట్టారు. ఇప్పటికిప్పుడు ఆశాగారి సరసన హీరోగా అంటే ఎవరిని సెలెక్ట్ చేస్తామో, మీ ఇద్దరి జంట హిట్ ఫెయిర్ అయ్యింది, సడన్గా ఇలా నిర్ణయించుకోవటం మీకు నష్టమే కదా, అది కరెక్ట్ కాదు కదా అని చెప్పారు. ఆ రోజు ఉదయాన్నే సాగర్ ఉంటున్న అపార్ట్మెంట్కు వెళ్ళింది ఆశామౌళి. ఎందుకని నాతో చేస్తున్న సినిమాలు మాత్రం మానేశారు, మిగిలిన సినిమాలు నటిస్తున్నారు కదూ, పైగా నేను నటించాల్సిన సినిమాలను వేరే హీరోయిన్తో కూడా ఒప్పుకున్నారు అని తెలిసింది. అంటే మీరు నా వల్లే నాతో ఉన్న సినిమాలు మానేశారు అంతేగా అన్నది తెలియని కోపంతో ఆశామౌళి. నువ్వు ఎలాగైనా అనుకో ఆశ, అది నీ తెలివికే వదిలేస్తున్నాను అంటూ బయటికి వెళ్ళండి, నేను కూడా వేరే షూటింగ్కి వెళుతున్నాను అంటూ తలుపులు మూసేశాడు సాగర్. బయట చూస్తే ఒక హీరోయిన్ వచ్చి వెయిట్ చేస్తూ కనిపించింది. ఆమె టాప్ 10 పొజిషన్లోనే ఉంది. సీనియర్ యాక్టర్ నిషాతో ఇతనికి ఎలా పరిచయం అయిందో అని ఆశ్చర్యపోయింది ఆశామౌళి. భయంకరమైన కోపం కట్టలు తెంచుకుని వచ్చింది ఆశామౌళికి. విశాల్ దత్త రూమ్కు వెళ్ళింది ఆశామౌళి. ఆనందంగా ఆహ్వానించాడు విశాల్ దత్త. జరిగిన విషయం చెప్పింది ఆశామౌళి. డ్రింక్ చేస్తూ మాట్లాడుకుందాం, నీకు ఎంతో ఇష్టమైన బ్రాండెడ్ డ్రింక్ వచ్చింది ఈరోజు స్టేట్స్ నుండి అంటూ బాటిల్ ఓపెన్ చేసి వైన్ పోసి ఇచ్చాడు. జరిగిన విషయాన్ని కక్షతో చెబుతూ కోపంతో ఊగిపోతూ ఉంది ఆశామౌళి. లైట్గా డ్రగ్ ఉన్న సిగరెట్ వెలిగించి ఇచ్చాడు విశాల్ దత్త. తాగు, మనసు తేలిక పడుతుంది, శరీరం కూడా తేలికగా మారుతుంది, ఇంత అందగత్తివి, నీకు కోపం వచ్చినా అందంగానే ఉన్నావు అంటూ ఆశామౌళిని పొగుడుతూ ఆమెతో మ్యూజిక్ పెట్టుకుని ఇద్దరూ డ్యాన్స్ వేశారు. ఆశామౌళికి సిగరెట్ తాగాక చాలా మత్తు వచ్చేసింది. పిచ్చి పిచ్చిగా నవ్వుతూ ఒళ్ళు తెలియకుండా డాన్స్ వేస్తుంది. చాలా ఆనందపడిపోయాడు విశాల్ దత్త. కోట్ల ఆస్తులు, భార్య ఉన్నా, ఇంకా ఇంకా ఎన్నో ఉన్నా కూడా తీరని దాహం తీర్చేది మాత్రం నీ అందం అంటూ ఆమెపై వాలిపోయాడు విశాల్ దత్త. మొదట నో అంటూ కూడా లొంగిపోయింది ఆశామౌళి. మరుసటి రోజు ఆ రోజు డ్యాన్స్ చేసిన క్లిప్పింగ్స్ పేపర్లో మెయిన్ పేజీలో వచ్చేశాయి. ఆ పేపర్ చూస్తున్న నదియామౌళికి కోపం, దుఃఖం వచ్చేశాయి. తల్లి సాడ్ మూమెంట్లో ఉండేసరికి ఆశామౌళి సిగరెట్ తాగుతూ నవ్వుతూ కిందికి వచ్చింది. ఇప్పుడు హ్యాపీనా నువ్వు? నేను నా తత్వాన్ని, మొండితనాన్ని మార్చుకుని సంతోషంగా ఉండటం నీకు ఇష్టం లేనప్పుడు నేనులాగానే నిన్ను బాధ పెట్టేలాగానే ఉంటాను అంటూ మత్తుగా ఊగుతూ అక్కడే వెస్ట్రన్ మ్యూజిక్ పెట్టుకుని పనిచేసే బాయ్ని పిలిచి అతనితో డాన్స్ వేసింది ఆశామౌళి. తల కొట్టేసినంత పని అయింది నదియామౌళికి. ఏమిటి దరిద్రం అంటూ కోపంగా అరిచింది. ఈ ఇంటికి రాను, నాకంటూ ఒక హౌస్ కొనుక్కున్నాను, నిన్ననే విశాల్ దత్త గారు నా పేర రాశారు అంటూ పోరా అంటూ పనివాడిని చంపలు వాయించి పంపించింది ఆశామౌళి కోపంతో. ఏం చేస్తున్నావు ఆశ? సిగరెట్ ఎప్పటి నుంచి తాగుతున్నావు? సిగరెట్ తాగుతున్నాను, మందు తాగుతున్నాను, డ్రగ్స్ తీసుకుంటున్నాను, ఇష్టమైన వాడితో పడుకున్ అంటూ ఇంకా ఘోరంగా మాట్లాడుతున్న ఆశా మాటలకు చెవులు మూసుకుంది నదియామౌళి. నాకు నరకం చూపిస్తున్నావు ఆశా నువ్వు అన్నది నదియామౌళి. నువ్వు పెద్ద పతివ్రతలాగా మాట్లాడకు,
నాన్నగారి దగ్గరకు వచ్చేసరికి నువ్వు ఎలా వచ్చావో నాకు విశాల్ దత్త చెప్పారు అన్నది ఆశామౌళి. వాడు నీకన్నా 20 ఏళ్ళు పెద్దవాడు, పైగా పెళ్ళి అయినవాడు. వాడితో నీకెందుకు అసలు అంటూ తల కొట్టుకుంది నదియామౌళి. నువ్వు అలాగే ఉండాలి, నేను ఇలాగే ఉంటాను. మంచి మార్పులు మనకొద్దు అంటూ మత్తుగా అక్కడ ఉన్న పూల కుండీని ఒక్క తన్ను తన్నింది ఆశామౌళి. అందమైన జీవితం ఒక్కోసారి ముళ్ళ కంచెలో చిక్కుకుపోయినట్లు ఎటు నుండి లాగాలో తెలియక మరింత చిక్కుపడిపోయి జీవితమంతా అలాగే అయిపోతుంది. ఒక్కోసారి ఆ ముళ్ళల్లో ఉన్న విషానికి బలైపోతుంటారు. ఆశామౌళి లాంటి వాళ్ళు. అలాగే మారింది ఆశా జీవితం. ఆ తర్వాత బాలీవుడ్ సూపర్ స్టార్గా ఎదిగిపోయింది ఆశామౌళి. తల్లికి ఇష్టం లేని పనులు చేయాలి అన్నది ఆశామౌళి ధ్యేయం అయిపోయింది. ఆమెకి ఏదీ లేదు ఇప్పుడు. విచ్చలవిడి జీవితానికి అలవాటు పడిపోయింది. అందుకే ఆఫర్లు కొట్టుకుంటూ వస్తున్నాయి. అంతా ఎంజాయ్ అనుకుంటూ పతనమైపోతుంది ఆశామౌళి. కూతురు పేర ఆస్తులు ఏమీ లేకుండా జాగ్రత్త పడింది నదియామౌళి. అప్పుడైనా దారికి వస్తుంది అనుకుంది. ఏమీ లేదు. అంతకంతకు వచ్చి పడుతుంది డబ్బు. ఎక్కడికి వెళ్ళినా లక్షలు కోట్లు కుమ్మరిస్తున్నారు. కానీ పత్రికలలో ప్రతిరోజు కూడా వాడితో డేటింగ్, వీడితో లైఫ్ షేరింగ్ అంటూ రకరకాల న్యూస్లు వచ్చి ఆమెను టెన్షన్ పెడుతూ ఉన్నాయి. ఈ పత్రికలు అమ్మ చదువుతుంది పోనీలే, ఇప్పుడు సంతోషపడుతుంది అని పిచ్చి నవ్వు ఒకటి నవ్వేది ఆశ. అంతేకాని తన జీవితం నాశనం అయిపోతుంది అన్నది అర్థం చేసుకోలేదు. అభిమానుల వేదిక అన్న కార్యక్రమం పెట్టి ఆశామౌళిని స్వయంగా ఆహ్వానించి ఆమెకు కిరీటం కూడా పెట్టించాడు విశాల్ దత్త. ఆశామౌళికి షూటింగ్లో ఆర్తి అన్న అమ్మాయి ప్రతి షూటింగ్కి వెళ్ళేది. ఎక్కువగా ఆశామౌళితో ఉండేది. ఆశామౌళి ఎక్కువగా ఆ అమ్మాయితో మాట్లాడుతుంది. వారిద్దరికీ చనువు ఉంది. పైగా హోమోసెక్సువల్ అన్న నింద జనాల్లో టాక్ ఉంది. కేవలం షూటింగ్ ప్రాంతాలలో మాత్రమే అభిమానుల వేదిక కార్యక్రమంలో కొందరు అభిమానులు ఆమెను అడిగిన ప్రశ్నలకు తల తీసినంత పని అయింది ఆశామౌళికి. ఇంతమందితో మీరు సన్నిహితంగా ఉంటున్నారు, పెళ్ళంటూ ఎవరిని చేసుకుంటారు అంటూ విధమైన ప్రశ్నలు. మీరు మరీ బోల్డ్గా యాక్ట్ చేస్తున్నారు, ఈ మధ్యలో ఎందుకు అంటూ కొన్ని విస్తృతమైన విమర్శలు. తక్కువ వయసులోనే ఎక్కువ మందితో మీకు పరిచయాలు ఉన్నాయని వస్తుంది బాలీవుడ్లో అని అడిగిన ఒక పత్రికా విలేకరి వైపు కోపంగా చూసింది ఆశామౌళి. ఆ రోజు డైరెక్ట్గా విశాల్ దత్త రూమ్కి వెళ్ళిపోయింది ఆశామౌళి. అప్పటికి విశాల్ దత్త రాలేదు. తర్వాత ఫోన్ వచ్చింది ల్యాండ్లైన్కి. ఫోన్ ఎత్తి హలో దత్త అంది ఆశామౌళి. అప్పటికే అక్కడున్న వైన్ తీసుకుని సిగరెట్ తాగుతూ ఉంది. ఎవరు మాట్లాడేది అన్నారు అవతలివారు. ఆశామౌళి అంటూ ఒక రకంగా నవ్వింది. నీకు సిగ్గు శరం ఉంటే నా భర్తను వదిలేయ్ అంటూ తిడుతూ ఉన్నారు అవతలి వ్యక్తి. మీకేం పని నన్ను అనటానికి అంటూ కోపంగా అరిచింది ఆశామౌళి. ఎప్పుడు పెడితే అప్పుడు ఎవరిని పెడితే వాళ్ళని డ్రెస్ మార్చినట్లు మార్చడం మీ వల్ల అవుతుంది, అందుకని చెప్తున్నాను. విశాల్ దత్త జోలికి రాకండి అంటూ బెదిరించింది విశాల్ దత్త భార్య. ఏం చేస్తావు అంటూ కోపంగా అరిచింది ఆశామౌళి. చంపేస్తాను, నా వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలియదు, చంపేస్తారు అంటూ కోపంగా అరిచింది విశాల్ దత్త భార్య మల్లికా దత్త. అది మర్చిపోలేని విషయంగా డైరీలో రాసుకుంది ఆశామౌళి. చంపుతావా అయితే ఓకే అంటున్నా నవ్వేసి ఫోన్ పెట్టేసింది ఆశామౌళి. ఇంతలో విశాల్ దత్త వచ్చారు. నాకు ఒక గౌరవమైన స్థానం కావాలి, ఈ జనాల మాటలు నేను పడలేను, అభిమానులము అంటూ నన్ను అవహేళన చేస్తున్నారు అంటూ బాధపడిపోయింది ఆశామౌళి. ఇప్పుడు నేను ఎవరు పెళ్లి చేసుకుంటారు అంటూ నవ్వాడు విశాల్ దత్త. ఎన్నో సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకున్నాను నేను, భార్య ఉంది, త్వరలో తండ్రి కాబోతున్నాను అన్నాడు విశాల్ దత్త. లేదు, మనిద్దరం పెళ్లి చేసుకుందాం, మీ ఆస్తులతో నాకు సంబంధం లేదు, నా ఆస్తులతో నీకు సంబంధం ఉండదు, ఆ ఒప్పందం మీద అన్నది ఆశామౌళి. అక్కడ ఉన్న పేపర్ చదివేసరికి హీరో సాగర్కి వివాహం అని ఉంది. అర్థమైంది నీ బాధ అన్నాడు విశాల్ దత్త. అయితే మరి విశాల్ దత్తను పెళ్లి చేసుకోలేదు. ఆ తర్వాత 3 నెలల్లోపే చనిపోయింది. డైరీ అంతవరకే రాసి ఉంది. ఒక డైరీలో అన్ని షూటింగ్ టైమ్స్ అలా రాసుకుంది. సినిమా వాళ్ళ వ్యవహారాలు చూస్తే డ్రింక్ చేస్తుంది, డ్రగ్ ఎడిక్ట్ అయి ఉంది. ఏం జరిగి ఉంటుంది? రేమో ఎలా చనిపోయారు? ప్రశాంత్ దత్త ఎలా చనిపోయారు? ఆశామౌళి ఎలా చనిపోయింది? ఈ 3 హత్యలకు సంబంధం ఉందా? తూతూ మంత్రంగా కేసులు పెట్టి ఏదో చేశారు, కానీ పెద్దవాళ్ల హస్తం ఉండటంతో ఈ కేసు తేలలేదు. ఫైల్ మూసేశారు అన్న విషయం అర్థమైంది స్పెషల్ ఆఫీసర్ గాంధీకి. ఇక ఈ రోజుకి ఇంతేనండి. మిగిలిన కథ తర్వాయి భాగంలో వినిపిస్తాను.
మీకు ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.